వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ప్లాస్ న్యూస్ ఏంటంటే కొద్ది క్షణాల కిందటే డిఆర్డిఓ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా మంచి పోస్టులో కూడుకున్నదండి. 600 మీకు సరే క్లారిటీగా చూడండి, 764 పోస్టులు ఏదైతే ఉందో కొద్ది క్షణాల కిందనే మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా ఎక్సలెంట్ పోస్టులు అండి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఓకే అండి. దీంట్లో భాగంగానే చూడండి ఏ పోస్టులు వచ్చాయంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అండ్ సిబిటి టెస్ట్ 1 సిబిటి అండ్ టెస్ట్ 2 కూడా ఉంటుందండి దీనికి ఓకే అండి. ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అండ్ టెక్నికల్ ఏ వాళ్ళకు కూడా సిబిటి 1 ఉంటుంది, అంటే ట్రేడ్ ఉంటుంది, అది స్కిల్ టెస్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. అదేవిధంగా ఏమి ఇచ్చారంటే ఈ మంచి జాబ్తో కూడుకుని చెప్తున్నాం. ఎందుకంటే శాలరీస్ కూడా చూడండి, మీకు 35,400 నుంచి 1,12,400 వరకు కూడా మీ యొక్క బేసిక్ పే ఏదైతే ఉందో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ టెక్నికల్ ఏ దీని యొక్క శాలరీ అంటే 19,900 నుంచి 63,200 వరకు కూడా దీని యొక్క శాలరీ అనేది మీకు పే చేయడం జరుగుతుంది. చాలా క్లారిటీగా దీని యొక్క ఉంటుందండి. అదేవిధంగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్లో మీకు చాలా ఆర్గనైజేషన్లో మీకు పోస్టులు పడ్డాయి. సో దీన్ని కూడా చూడండి. ఈరోజే 4th డేట్లో మీకు నోటిఫికేషన్ రావడం కొద్ది క్షణాల కిందట. ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలనుకుంది, దీని అప్లికేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ 9th డిసెంబర్ 25th నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా మొత్తం 764 పోస్టులు వచ్చాయండి దీంట్లో భాగంగానే. అదేవిధంగా చూడండి ఇంకేమి ఇచ్చారంటే వేకెన్సీస్ కూడా చూడండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ యొక్క పోస్టులు ఏంటంటే 561 పోస్ట్ ఏదైతే ఉందో 561 పోస్ట్ అనేది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చాయి. అదేవిధంగా టెక్నికల్ ఏ అనే కేటగిరీకి 203 పోస్టులు అండి. టోటల్గా 764 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 764 మంచి శాలరీతో కూడుకున్నటువంటి పోస్టులు అండి ఇవన్నీ కూడా మీకు ఓకే అండి. చాలా లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఈ జాబ్లో వచ్చాయంటే. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మీకు చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. చాలా క్లారిటీగా ఇచ్చి బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆల్టిట్యూడ్ సబ్జెక్ట్స్ రికగ్నైజ్డ్ బై ద ఆల్ యూనివర్సిటీస్ అని ఇచ్చాడు చాలా క్లారిటీగా. సో దీన్ని కూడా గమనిస్తూ ఉండండి. అండ్ చాలా ఇంకా చూడండి మీరు దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా ఈ డిఆర్డిఓ పోస్టుల యొక్క ఏజ్ లిమిట్ కూడా మీకు ఇచ్చాడండి. 18 years to 28 years వరకు ఏదైతే ఉందో 18 to 28 years వరకు ఇచ్చాడు. అండ్ ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు దాని యొక్క ఫీజు కూడా మీకు 100 రూపీసే పెట్టడం జరిగింది. సో అతి తక్కువ ఫీజుతో మీరు అప్లై చేసుకునే విధంగా మీకు ఇది ఇచ్చాడండి. అయితే ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి మాత్రం సిబిటి 1 మరియు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనే 2 ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నికల్ ఏ టీచ్ ఏ ఏదైతే ఉందో సిబిటి టెస్ట్ 1 ఉంటుంది అండ్ టేట్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ స్కిల్ టెస్ట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే క్వాంటిటివ్ అబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో అది అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన బేసిక్ ఏదైతే ఉందో బేసిక్ పైన అదేవిధంగా జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కలుపుకొని మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 120 ఇస్తారండి. మార్క్స్ కూడా 120 మార్క్స్కే అండ్ టైం ఎంత డ్యూరేషన్ ఎంత అంటే 90 minutesలోన 120 బిట్స్ చేయాలండి ఓకే అండి. దీని యొక్క బేస్ మీద చాలా క్లారిటీగా మీరు ప్రతి అంశం కూడా పరిశీలిస్తూ ఉండాలి. ఈ యొక్క క్వాలిఫికేషన్ దీని యొక్క చూసుకోండి. కాంపిటేటివ్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్పెసిఫిక్ టు ట్రేడ్ పైన అంటే 2 పేపర్ సెక్షన్ ఏ దీనికి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని కనిపిస్తుందండి. ఈ సెక్షన్ ఏలో 40 మార్కులు ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ కండి. ఇది 90 బిట్స్ 90 minutes ఇచ్చాడు. అదేవిధంగా చూడండి దీనికి సెక్షన్ బిలో కూడా మీకు సెక్షన్ బిలో కూడా స్పెసిఫిక్ టు ద ట్రేడ్ ఆ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో దానిపైన ఆధారపడి ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులు అండి. దీనికి కూడా 90 minutes ఏదైతే ఉందో 90 minutes మొత్తం ఓవరాల్గా కలిపి మీకు ఇవ్వడం జరుగుతుందండి ఓకే అండి. ఈ విధంగా మీకు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి కలిపి 90 minutes ఇచ్చాడు. ఎన్ని బిట్లు అంటే టోటల్గా 120 బిట్స్ ఏదైతే ఉన్నాయో 120 బిట్స్కి మీకు ఈ పేపర్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరిశీలిస్తూ ఉండండి. అదేవిధంగా సీనియర్ లెవెల్ టెక్నికల్ అసిస్టెంట్కి లెవెల్ 6కి మీకు శాలరీ కూడా చూసుకోండి. 35,400 నుండి 1,12,400 వరకు మీకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నికల్ ఏకి లెవెల్ 3
ఏదైతే ఉందో 19,900 నుంచి 63,200 వరకు మీకు దీని కూడా వస్తుంది. అండ్ 6th పే కమిషన్ కూడా దీని ప్రకారం ఇప్పుడు అండ్ అప్కమింగ్ 8th పే కమిషన్ కూడా మీకు ఉంది. అది వచ్చిందంటే మీ శాలరీ కూడా ఇంకా విపరీతంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి సబ్జెక్ట్తో కూడుకుంది. అండ్ అన్నిటి కూడా జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ రీజనింగ్ అన్నీ కూడా కామన్. సో గమనిస్తూ ఉండండి. ఈ విధంగా మీకు ప్రతిదీ కూడా ఈ DRDO నోటిఫికేషన్ వచ్చింది. ఈ అంశాలన్నీ కూడా మీరు పరిశీలించుకొని అప్లై చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.